కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంకురారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ముందుగా విశ్వక్షేణుడి పల్లకిలో నుంచి అన్ని ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ యాగశాలకు చేరుకొని బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికంగా అగ్ని ప్రతిష్టాపన చేశారు. అనంతరం కలశ స్థాపన చేసి దేవస్థానం ఈవో రావెల్ల శివప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ అంకురారోహణ కార్యక్రమానికి ఉభయదాతలుగా ఈమని మదన్ మోహన్, కె కృష్ణారావు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, వల్లెపు మురళి వ్యవహరించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు రమనాథాచార్యుల ఆధ్వర్యంలో ఋత్వికులు గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేటి నుండి 14వ తేదీ బ్రహ్మోత్సవాల ముగింపు వరకు రాత్రి 7 గంటలకు రోజుకొక వాహనంపై స్వామివారిని నగరోత్సవం నిర్వహిస్తామని ఈవో తెలిపారు. దీంతోపాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈవో శివశంకర్ తెలిపారు. దుష్పదస్పాకం సర్వమస్మనాత్ బ్రాహ్మణస్తగం రాజన్ పారయామసి.